స్వాధ్యాయ ప్రేరులకు హనిత నమస్కరిస్తూ 18వ రోజు పత్రిజీ జ్ఞానామృతం 2 బుక్ నుండి ఈ రోజండి మనం బ్రేక్ ది రొటీన్ అన్న మరొక చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాము. జీవితం అన్నది ఎప్పుడూ ఒకే మోసధోరణిలో సాగకూడదు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు గొడుగు పట్టుకుని వర్షంలో తిరిగేవాళ్ళు మధ్యలో ఒకరోజు గొడుగు లేకుండా వర్షంలో తడవాలి. ప్రతిరోజు గొడుగు పట్టుకుని ఎండలో తిరిగేవాళ్ళు మధ్యలో ఒకరోజు గొడుగు లేకుండా ఎండలో తిరిగి ఆ వేడిని ఆస్వాదించాలి. ఇలా ప్రతిరోజు ఒకే విధంగా చేసే పనికి మధ్యలో ఒకరోజు బ్రేక్ ది రొటీన్ అంటూ బ్రేక్ ఇవ్వాలి. అప్పుడు లభించే కొత్తదనాన్ని ఆనందించాలి. అందుకే బ్రేక్ ది రొటీన్ అన్నది ఎన్లైటన్మెంట్కు గొప్ప సూత్రం. మరి అది ఆత్మను ఎంతగానో పురోగింపజేస్తుంది. చేసిందే చేయటం మరి చెప్పిందే చెప్పటం అన్నది ఆత్మను ఎంతగానో తిరోగమింపచేస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళు మధ్యలో 2 రోజులు ధ్యానానికి విరామం ఇవ్వాలి. ఆ 2 రోజులు తలంతా తిక్కగా ఉండి అన్ని రోజులుగా చేస్తున్న ధ్యానం యొక్క విలువను మనకు తెలియజేస్తుంది. అప్పుడు మనం ఇంకా బాగా ధ్యానం చేస్తాము. ఏవేవో పనులు పెట్టుకుని ఇల్లు పట్టకుండా తిరిగేవాళ్ళు కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటి పట్టునే ఉండటం వల్ల వాళ్ళకి ఇంటి విలువ తెలిసింది. నేను కూడా గత 30 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ బయటే తిరుగుతున్నాను. ఇప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటూ ఇంట్లో నుంచే ఇంటర్నెట్ ద్వారా మీ అందరినీ కలుస్తున్నాను. ఇది నాకు మరి మీకు బ్రేక్ ది రొటీన్. కరోనా లాక్డౌన్ అన్నది ప్రపంచాన్ని అంతటినీ స్తంభింపజేస్తే ఈ బ్రేక్ ది రొటీన్ అన్నది ప్రజలందరి ఆత్మలు విశేషంగా పురోగింపజేసింది. ప్రతిరోజు వేళ తప్పకుండా భోజనం చేసే మనం వారంలో ఒకరోజు గాంధీ గారిలో ఉపవాసం ఉండటం అన్నది బ్రేక్ ది రొటీన్. ప్రతిరోజు విరామం లేకుండా మాట్లాడే మనం వారంలో ఒకరోజు గాంధీ గారిలో మౌనంగా ఉండటం అన్నది బ్రేక్ ది రొటీన్. దీనివల్ల మనలో ఆత్మశక్తి ఎంతో పెరుగుతుంది. 1996లో ఒకసారి నేను 1 సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను. మీరే మౌనంగా ఉంటే ఇక ధ్యానం గురించి ఎవరు చెప్తారు స్వామీజీ? PSSM ఉద్యమం ఆగిపోదా అని అందరూ అడిగారు. అదేమో నాకు తెలియదు, కానీ నాకు అలా ఉండాలనిపిస్తోంది అని చెప్పాను. ఆ తర్వాత నాకు 30 సంవత్సరాల ధ్యాన ప్రచారానికి సరిపడా శక్తి వచ్చింది. 1994 తర్వాత 1 సంవత్సరం అంతా భోజనం మానేసి సూప్లే తాగి ఉన్నాను. 1 సంవత్సరం అంతా పండ్లు తినే ఉన్నాను. 1 సంవత్సరం అంతా రొట్టెలు తినే ఉన్నాను. దానివల్ల నా ఆత్మ విశేషంగా పురోగతి చెంది నాకెంతో శక్తి వచ్చింది. ఇదంతా బ్రేక్ ది రొటీన్ వల్లనే నాకు సాధ్యమైంది. దీనినే వ్రత మహిమ అంటాము. నేను టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు మరి క్రికెట్ ఆడేటప్పుడు ఈ బ్రేక్ ది రొటీన్ అన్న ఫార్ములాను పాటిస్తాను. ఎప్పుడు కుడి చేత్తోనే కాకుండా మధ్య మధ్యలో ఎడమ చేత్తో కూడా ఆడుతూ ఉంటాను. ప్రతిరోజు ధ్యానం చేస్తూ మధ్యలో 2 రోజులు మానేయాలి. ప్రతిరోజు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో ధ్యానం చేసే స్థలాన్ని మారుస్తూ ఉండాలి. కొత్త ప్రదేశంలో కొత్త సమయాల్లో ధ్యానం చేయాలి. ప్రకృతిలోకి వెళ్ళి ట్రెక్కింగులు చేయాలి. ఇలా మనసును ఒకే మోసధోరణిలో వెళ్ళనివ్వకుండా సరికొత్త దారుల్లో నడవాలి. అప్పుడే మనలో రకరకాల వైవిధ్యభరితమైన ఆలోచనలు వస్తాయి. మరి రకరకాల అనుభవాలు వస్తాయి. ఒకే ఆలోచనతో ఉంటే ఒకే రకమైన అనుభవాలు వస్తూ ఉంటాయి. మరి వాటి వల్ల ఆత్మకు ప్రయోజనం ఏమీ ఉండదు. నిన్న ఉన్నట్లు ఈరోజు ఉండకూడదు, ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండకూడదు. ఇదే బ్రేక్ ది రొటీన్ యొక్క మూల సూత్రం. స్వర్ణమాల పత్రి గారు ప్రతిరోజు ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటారు. అలాంటిది ఒకరోజు వారికి హిమాలయాల్లో ఉన్న మహావతార్ బాబాజీ గుహకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవాలనిపించింది. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ గుహలో కూర్చొని 11 రోజుల పాటు ధ్యానం చేసుకుని శక్తివంతులుగా మారి తిరిగి వచ్చారు. ఎక్కడి హైదరాబాదు, ఎక్కడి హిమాలయాలు? ఇలా మనసును ఒకే మోసలో ఉంచకుండా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పు కోరుకుంటూ ఉండాలి. మనం అంతా కూడా సృష్టికర్తలం కనుక ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులను
సృష్టించుకుంటూ ఉండాలి. ఎప్పుడు తల నిండా జుట్టుతో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు తిరుపతికి వెళ్ళి బోడిగుండు చేయించుకుని వస్తారు. అది వాళ్ళకి బ్రేక్ ది రొటీన్. అలా తలనీలాలు ఇచ్చి బరువును దించుకోవటం వల్ల గుండు చేయించుకున్న వాళ్లకు హాయిగా ఉంటుందే కానీ ఆ తలనీలాల వల్ల దేవుడికి ఏం లాభం ఉండదు. జుట్టే అందం అనుకునే మనిషి ఆ జుట్టు లేకుండా బోడిగుండుతో ఉండటం బ్రేక్ ది రొటీన్. తీర్థయాత్రలు అన్నవి కూడా బ్రేక్ ది రొటీన్ అన్నదానికి ప్రతీకలు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళు తీర్థయాత్రల పేరుతో కాశీకో రామేశ్వరానికో వెళ్ళి అక్కడ కొత్త కొత్త మనుషులను కలుస్తారు. దానివల్ల వాళ్ళల్లో సరికొత్త ఉత్సాహం మరి సరికొత్త ఆలోచనలు వస్తాయి. ఇలా కొత్త ఒక వింత, పాత ఒక రోత కనుక మన జీవితాన్ని వింతగా చేసుకోవాలా మరి రోతగా ఉంచుకోవాలా అన్నది మన ఇష్టం. ప్రతిరోజు చేసే వంటనే సరికొత్తగా చేయాలి. అదే వంకాయ మరి అదే బంగాళదుంపలు రకరకాలుగా వండాలి. ప్రతిరోజు ఒక కొత్త పుస్తకాన్ని విధిగా చదవాలి. ఈ లాక్డౌన్ సమయంలో నేను ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. ప్రతిరోజు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలా 3 సినిమాలు చూస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు వస్తుందో లేదో అని అన్నీ చేసేస్తున్నాను. ప్రతిరోజు బెడ్ మీద పడుకునే వాళ్ళు ఒకరోజు కింద పడుకోవాలి. అప్పుడే బెడ్ మీద పడుకునే సుఖం మనకి తెలుస్తుంది. ఇలా మన జీవితంలో మనం ఎన్ని మార్పులు చేసుకుంటామో మన ఆత్మకు అంత ప్రగతి ఉంటుంది. మార్పు ప్రగతి అన్న దివ్య జ్ఞాన సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆలోచనతో సతమతమయ్యే వాళ్ళంతా ధ్యానం చేసి ఆలోచన లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసుకోవాలి. రోజు చేసే పనులు ఒక్కింత పక్కన పెట్టి సంగీతం నేర్చుకోవాలి. తోట పని చేయాలి. కొత్త కొత్త ఆటలు ఆడటం నేర్చుకోవాలి. ఏదో ఒకటి గడిచిపోతుంది కదా, ఇప్పుడు ఇక కొత్త పనులు ఏం చేస్తాంలే అనుకుంటే ఇక జీవితం ఎంత రోతగా మారిపోతుందో చెప్పలేం. నేను 1983లో ఒకసారి అప్పటి వరకు చేస్తూ వస్తున్న రోజువారి పనులన్నీ పక్కన పెట్టేసి 6 నెలల పాటు కదలకుండా కూర్చొని భగవద్గీతలోని ఒక 100 ముఖ్యమైన శ్లోకాల్ని బట్టి పట్టేశాను, ప్రతి పదార్థాలతో సహా. అలాగే ఇంకోసారి 6 నెలల పాటు లావోచ్చు రచనలన్నీ చదివేసి చైనీస్ భాష నేర్చుకున్నాను, జర్మనీ భాష నేర్చుకున్నాను. రష్యా దేశానికి చెందిన మహాగురు గుర్జీత్ గారు అందరినీ డ్యాన్స్ చేయమనేవారు. అంతా డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో సడన్గా స్టాప్ అనేవారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆ భంగిమలోని శిలాప్రతిమలా నిలబడిపోవాలి. అలా రొటీన్ బ్రేక్ చేయడానికి వారు కొత్త కొత్త పద్ధతులు ఉపయోగించేవారు. ఆ గురువు గారు అమెరికా దేశంలోని ఏదో ఒక ప్రదేశంలో తమ కార్యక్రమాన్ని ప్రకటించేవారు. ఆ తేదీ కల్లా ఎక్కడెక్కడో యూరప్ దేశాల్లో ఉండే వాళ్ళంతా గురువు గారి దగ్గరికి చేరుకునేవారు. గురువు గారు స్టేజ్ మీదకి రాగానే మీటింగ్ క్యాన్సిల్ అని ప్రకటించడంతో అందరూ హతశులయ్యేవారు. ఉదయమే 6 గంటల కల్లా తన దగ్గరికి రమ్మని చెప్పి పంపించేవారు. గురువు గారు ఏం గొప్ప సందేశం ఇస్తారో అనుకుని పడుతూ లేస్తూ శిష్యులంతా వచ్చేసరికి ఈయన హాయిగా నిద్రపోతూ ఉండేవారు. మధ్యాహ్నం వరకు వేచి చూసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. గురువుగారు నన్ను మెచ్చుకుంటారనుకునే వాళ్ళని తిట్టి గురువుగారు తిడతారేమో అనుకునే వాళ్ళని మెచ్చుకొని గుర్జీఎఫ్ గారు శిష్యులను తెగ తికమక చేసేవారు. అలా వారు ఇతరులు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేలా శిక్షణ ఇచ్చేవారు. బ్రేక్ ది రొటీన్కి వారు ఎన్నుకున్న పద్ధతి అదే. స్వామి వివేకానందులు రామకృష్ణ పరమహంస గారికి ప్రియ శిష్యుడని అందరికీ తెలుసు. అలాంటిది ఒకసారి ఆయన 6 నెలల పాటు వివేకానందులతో మాట్లాడలేదు. అయినా వివేకానందుడు ఆయనను వదిలిపెట్టలేదు. గురువు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నేను కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ నేత్ర అని గొప్ప వైద్యురాలు క్రమం తప్పకుండా నా క్లాసులకు వచ్చేది. ఒకసారి ఆమె వేదికపై ఏవో అసందర్భపు మాటలు మాట్లాడితే నేను కోపం చేశాను. ఇక రాదేమో అనుకున్నా. కానీ ఆమె ఒక్క డోన్లోనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ క్లాసులు చేస్తే అక్కడికి వచ్చేది. ఎక్కడో చివరి వరుసలో కూర్చొని శ్రద్ధగా వినేది.
అలా కొన్ని నెలలు గడిచాక నేనే వెళ్ళి ఆమెను పలకరించగా ఆమె ఎంతో ఆనందపడింది. ఇలా ఎప్పటికప్పుడు బ్రేక్ ది రొటీన్ అన్న ప్రిన్సిపల్ని ఆచరిస్తూ ఉంటేనే జీవితం నిత్య నూతనంగా ఉంటుంది. కనుక సరి అయిన గురువులు ఎప్పుడూ ఊసరి విల్లుల్లా ఎప్పటికప్పుడు తమ రంగుల్ని మార్చేస్తూ శిష్యులు ఒకే మూస దూరంలో వెళ్లకుండా చూస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త వింతలను సృష్టిస్తూ ఉంటారు. మా తల్లిదండ్రులు ఇద్దరూ నాకు గొప్ప జీవిత సూత్రాలను తెలియజేశారు. మా నాన్నగారు ఎలా జీవించకూడదో తెలియజేస్తే మా అమ్మగారు ఎలా జీవించాలో తెలియజేశారు. మా నాన్నగారు ఎప్పుడు పాత విషయాల్ని తవ్విపోసుకుంటూ పాత దూరంలోనే జీవించేవారు. మా అమ్మగారు మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త పనులు చేస్తుండేవారు. ప్రతిరోజు కొత్త కుట్టు, ఒకసారి కొత్త అల్లిక చేసేవారు. రోజు వంటనే సరికొత్తగా చేసేవారు. కొత్త కొత్త పాటలను ప్రాక్టీస్ చేసి పాడుతూ ఉండేవారు. ఇలా జీవితంలో ఎవరి వింతల్ని వారే సృష్టించుకోవాలి. సినిమాల్లో కమెడియన్స్ బ్రేక్ ది రొటీన్కు గొప్ప ఉదాహరణ. ఒకే ధోరణిలో సాగుతున్న కథ మధ్యలో వాళ్ళు వచ్చి తమ కామెడీతో ఆనందాన్ని పొందుతారు. ఎన్నడూ మాట్లాడని వాళ్ళు గలగలా మాట్లాడటం బ్రేక్ ది రొటీన్ అయితే, ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు మౌనంగా ఉండటం బ్రేక్ ది రొటీన్. రంగురంగుల సీతాకోక చిలుకలు తోటల్లోని రకరకాల పుష్పాలపై రాలి మకరందాన్ని గ్రోలినట్లు మనం కూడా ప్రతిరోజు కొత్త కొత్త వాళ్ళని కలిసి కొత్త కొత్త అనుభవాలను పొందాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. పాత మోస ధోరణులన్నీ కూడా ముసలితనాన్ని ప్రతిబింబిస్తాయి. కనుక ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా జీవిస్తూ జీవితాన్ని సరికొత్త బంగారు లోకంలా చేసుకోవాలి. ధ్యాన అనుభవాలలో దశలు. పత్రి గారు చెప్పే కొటేషన్ చూద్దామండి. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న విశ్వశక్తి అపారంగా మన లోపలికి ప్రవేశించి శరీరంలోని ఒక్క కణం కూడా ప్రతి ఒక్క కణం కూడా శక్తివంతం అవుతుంది. ఒక్కోసారి ఈ విశ్వశక్తి ప్రవాహాలు మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు ఇలా జర్కులు కలుగుతాయి. ఇవన్నీ కూడా ధ్యాన అనుభవాల్లో వివిధ దశలు అని చెప్పారు. సరే, రేపటి రోజున చూపును బట్టే చూడబడేది ఉంటుంది అంటున్నారు. మరి ఆ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నామా? థ్యాంక్ యూ.